హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్రో లోగో ఎట్లా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. దీనికి సంబంధించిన మెటీరియల్ లింక్ అంతా డిస్క్రిప్షన్లో ఉండిద్ది. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఉండిద్ది. దాని మీద క్లిక్ చేసి నేను ఇచ్చిన తంబ్లర్స్ అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? మీరు కనుక డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒక టంబ్లర్ ఉండిద్ది. రెండు ఇస్తాను నేను. ఒకటి స్మోక్ ఎఫెక్ట్ది, ఒకటి మామూలు ఇస్తా. అంటే ఒక లైన్ టైప్ ఉండిద్ది. ఫస్ట్ లైన్ టైప్ తీసుకుందాం. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నా. ఇది కొంచెం చూడండి ఒకసారి. ఇది ఓకే, ఎట్లా ఉంది కదా. ఇప్పుడు మీరు లేయర్లో క్లిక్ చేశారు కాబట్టి, ఒకటి ఎడ్జ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు లేయర్ క్లిక్ చేసేయండి. దీంట్లో మీడియాని క్లిక్ చేయండి. ఆ మీడియాని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో ఇస్తాను, ఆ స్మోక్ వీడియో పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇది కష్టపడి డ్రాగ్ చేయాల్సినంత అవసరం లేదు. కొంచెం దీన్ని స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ మీకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉండిద్ది. ఒక్క నిమిషం, ఇదిగోండి స్ప్లిట్ స్క్రీన్. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది పెద్ద బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. మొత్తం సెలెక్ట్ అయిపోద్ది. మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న బటన్ నొక్కేసి బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, ఇంకోసారి కూడా అదే నొక్కేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో మీద క్లిక్ ఇక్కడ కనిపిస్తున్న దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే కొంచెం స్క్రోల్ అప్ చేస్తే మీకు బ్లెండింగ్ అని ఉండిద్ది. బ్లెండింగ్ ఆప్షన్ ఉండిద్ది. అది కూడా ఓన్లీ స్మోక్ ఎఫెక్ట్ దానికే పెట్టాల్సింది, ముందు దానికి అవసరం లేదు. దీనికాడ బ్లెండింగ్ నొక్కేసి కొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ స్క్రీన్ అని ఉండిద్ది. మీకు స్క్రీన్ క్లిక్ చేసేయండి. ఇప్పుడు స్మోక్ ఎఫెక్ట్ ఎట్లా వచ్చిందో చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మధ్యలో మన ఛానల్ లోగో వచ్చిద్ది. ఈ లోగో ఎట్లా తయారు చేయాలి ఏంటి అనేది నేను పాత వీడియోలో చేసే, ఎవరన్నా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. దాన్ని కూడా చూసేసేయండి. చూసి ఎట్లా తయారు చేయాలో తెలుసుకోండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ కనిపిస్తుంది కదా, లేయర్లో ట్యాప్ చేసేసి మళ్ళీ మీడియాలో క్లిక్ చేసి ఆ ఛానల్ లోగో తయారు చేసుకుంటారుగా, ఆ లోగో అనేది ఇక్కడ కనుక మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నాకు కొంచెం టైం పట్టింది, ఎందుకంటే నా దాంట్లో చాలా ఉంటాయి. ఓకే, నాదైతే ఇమేజ్ దొరికేసింది. ఇక్కడ నేను యాడ్ చేసేసుకున్నా. ఇదిగోండి ఇమేజ్. ఇది మనకి సర్కిల్ రూపంలో రావాలి కదా. కొంచెం స్క్రోల్ అప్ చేస్తే మీకు కొంచెం కిందకి ఇదిగోండి క్రాప్ ఆప్షన్ ఉంది కదా, క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఇది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా షేప్స్ అని, ఆ షేప్ మీద క్లిక్ చేయండి. దీంట్లో సర్కిల్, ఇదిగోండి సర్కిల్ షేప్. ఆ సర్కిల్ షేప్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఇదిగోండి కరెక్ట్గా కొంచెం చిన్నది. ఒక నిమిషం, దీన్ని అదంతా ఉంచుకుందాం. ఇదిగోండి, మీరు ఏమన్నా తప్పు చేస్తే మళ్ళీ ఇక్కడ ఉన్న బటన్ నొక్కేసి బ్యాక్ తెచ్చుకోవచ్చు. ఇదిగోండి మీరు తప్పు ఏమన్నా చేస్తే ఇక్కడ క్లిక్ చేసిన బటన్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చింది. ఇదిగోండి చూడండి, సర్కిల్ స్క్వేర్ అయిపోయింది. మళ్ళీ ఒకవేళ మర్చిపోయి స్క్వేర్ దాకా తీసుకొచ్చేసారంటే మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న బటన్ మీద నొక్కేసి ఫార్వర్డ్కి తెచ్చుకోవచ్చు. ఇదిగోండి సర్కిల్కి వచ్చేసింది. ఇప్పుడు ఇది వీడియో మొత్తం పెట్టేసుకుందాం. ఇదిగోండి కరెక్ట్గా దీన్ని చిన్నది చేసుకుందాం. కరెక్ట్గా చూసుకోండి, అది ఎక్కడ ఓపెన్ అవుతుందో ఆడదాకా చూసుకోండి కరెక్ట్గా. కరెక్ట్గా మిడిల్ కొంచెం ఫ్రంట్కి వస్తే బాగుండిద్ది. ఓకే, ఇక్కడ కొంచెం నేను దీన్ని కొంచెం క్రాప్ చేసుకుందాం అనుకుంటున్నా. ముందు స్క్వేర్ చేసుకుందాం.
పెద్దది చేసుకున్న తర్వాత క్రాప్ చేద్దాం, ఎందుకంటే ఈజీగా ఉండిద్ది. ఓకే, క్రాప్ ఎక్కడ దాకా చేసుకుందాం. కుట్టి లోగో వచ్చేటట్టే మనం చేసుకోవాలి, పక్కన ఈ బ్యాక్గ్రౌండ్లు ఎంత అవసరం లేదు. ఇదిగోండి కరెక్ట్గా ఇదొక్కటి వచ్చేటట్టు. ఇప్పుడు దీన్ని సర్కిల్ నొక్కితే కరెక్ట్గా అదొకటే వచ్చింది. ఓకే, వచ్చింది కదా. మళ్ళీ బ్యాక్ వచ్చేసా. కరెక్ట్గా దీన్ని చిన్నది చేసుకోండి. ఇదిగోండి. ఓకే, దీన్ని కరెక్ట్గా మిడిల్ సెంటర్లో పెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ మీకంటే కరెక్ట్గా సెంటర్ వచ్చేసిద్ది. ఇక్కడ లైన్స్ వచ్చినాయి కదా, ఈ లైన్స్ ఏంటంటే సెంటర్ని డినోట్ చేస్తాయి. ఇప్పుడు కరెక్ట్గా నేను వీడియో ఆడదాకా తెచ్చా కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కట్, కొంచెం కిందకి. ఇదిగోండి కట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఇది కట్ చేయాలి కాబట్టి ఇదిగోండి లెఫ్ట్ సైడ్. ఇదిగా ఇప్పుడు మనం దీంట్లో ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ అని ఉండేది కదా, ఇన్ యానిమేషన్ క్లిక్ చేసి ఫేస్ పెట్టుకోండి. దీన్ని క్లిక్ చేస్తే ఓకే. నెక్స్ట్ అవుట్ యానిమేషన్, ఇదిగోండి అవుట్ యానిమేషన్ క్లిక్ చేసేసి దీన్ని కూడా ఫేస్లోనే పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తా చూడండి. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి దీన్ని కూడా కొంచెం స్క్రోల్ చేసేసి బ్లెండింగ్లో స్క్రీన్ పెట్టేసుకోండి దీన్ని కూడా. ఇదిగోండి ఇప్పుడు మెయిన్ మ్యూజిక్. ఇప్పుడు మనం మ్యూజిక్ యాడ్ చేయాలి దీనికి. ఓకే, ఇప్పుడు మనం మ్యూజిక్ యాడ్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ మీకు ఆడియో అని ఉందా, దాని మీద క్లిక్ చేసేయండి. మీకు మేము డిస్క్రిప్షన్లో ఇచ్చా కదా, అది ఎక్కడుందో చూసుకోండి. ఇక్కడ అది మీరు డౌన్లోడ్ చేసుకుంది ఇక్కడ ఎక్కడుందో చూసుకోండి. అది కూడా మీ ఫోల్డర్లోనే ఉంటుంది, అది కూడా ఎక్కడుందో చూసుకోండి. నాది చాలా దూరంలో ఉంది. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. యాడ్ అయిపోద్ది. కరెక్ట్గా 7 సెకండ్స్ ఉంటుంది. ఆ 7 సెకండ్స్కి తగ్గట్టుగా ఆ వీడియోని చేసుకోండి. ఇప్పుడు మనం కరెక్ట్గా దీన్ని ఇట్లా చేసుకోలేము, అందుకే ఇప్పుడు ఈ వీడియో సాంగ్ మీద క్లిక్ చేసేసి ఈ రెడ్ ఆప్షన్ అనేది, ఇదిగోండి ఈ రెడ్ ఆప్షన్ అనేది చివరికి తెచ్చుకోండి. ఈ వీడియో చివరికి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసేయండి. ఇదిగోండి ఇట్లా ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసేసి ఇందాకట్లాగే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఈసారి కట్ లెఫ్ట్ కొట్టింది కదా ఇందాక, ఈసారి కట్ రైట్ కొట్టండి. ఇదిగోండి కొంచెం లోడింగ్ అయింది. మళ్ళీ పైన దానికి కూడా అంతే, కట్ రైట్. మళ్ళీ పైన కూడా అంతే, కట్ రైట్. ఇదిగోండి ఇప్పుడు చూడండి. ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్గా దాని మీద అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏంటి సాంగ్ రావట్లేదు అనుకుంటున్నారా? సౌండ్ పెడితే ఏమన్నా ఎర్రర్ వచ్చిద్దేమో యూట్యూబ్లో, అందుకే సౌండ్ కూడా పెట్టట్లే. ఇదిగోండి చూడండి ఎట్లా ఉందో, బాగుండిద్ది ఇప్పుడు. ఇదిగోండి కరెక్ట్గా సెంటర్లో పెట్టుకుంటే మీకు బాగుండిద్ది చూడటానికి కూడా. అయిపోయింది వీడియో. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఎక్స్పోర్ట్, దాని మీద క్లిక్ చేసేసి ఎక్స్పోర్ట్. ఇదిగోండి ఇక్కడ మీకు హై ఫ్రేమ్ కావాలా, లో ఫ్రేమ్ కావాలా, ఎంత కావాలి? నేనైతే హై ఫ్రేమే పెట్టుకోమంట, ఎందుకంటే హై ఫ్రేమ్ బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది లోగా కాబట్టి క్వాలిటీగా ఉండాలి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న లైన్ కూడా హైలోనే పెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న లైన్ కూడా హైలోనే పెట్టుకోండి. లైన్ కూడా హైలోనే పెట్టుకోండి. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ సేవ్ యాజ్ వీడియో అని కొడితే సేవ్ అయిపోద్ది.
నచ్చపోతే క్యాన్సిల్ కొట్టేసేయండి. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో ఏంటిదంటే ఇక్కడ మీకు వీడియో కూడా కైన్ మాస్టర్ అని పడుతుంది కదా, అది ఎట్లా తీసేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. దానికోసం వెయిట్ చేసేయండి. నెక్స్ట్ సాటర్డే మళ్ళీ వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.